హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సన్న కారపూస ఇంట్లోనే ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పదండి. ఈ కారపూస తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్లో ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ అల్లం ముక్కను కూడా కట్ చేసి యాడ్ చేసుకుని 2 స్పూన్ల జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో ఫైన్ పేస్ట్లా ఇలా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కేజీ శనగపిండిని బాగా జల్లెడ పట్టుకుంటున్నాను. ఇక్కడ మనం చేస్తున్న కారపూస 1 కేజీ పిండి కొలతలతో. సో దీన్ని బాగా జల్లెడ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా దీనిలో వేసి దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకు బాగా జ్యూస్నంతా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని దీన్నంతా బాగా కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్గా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే ఈ స్మాల్ హోల్స్ ఉండే ప్లేట్ని యూస్ చేస్తున్నాను. సో దీనికి ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దీనిలో ఫిల్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు ఫిల్లింగ్ అయిపోయి క్లోజ్ చేసేసుకున్నాక బాగా మరుగుతున్న ఆయిల్లో మనం కారపూసని వేసుకోవడం అంతే. సో కారపూస చాలా త్వరగా వేగిపోతుంది. మనం సెకండ్స్లో అయితే టర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంతే, మన సన్న కారపూస అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in my next video. Bye bye.